వెల్కమ్ టు V9 స్టూడియో న్యూస్. శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమన శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యహావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందించారు. స్వామివారికి ఇప్పుడు మనం ఈ కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పం అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటున్నాము. ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నారు, ఎన్ని పర్వతాలు కళ్యాణ మహోత్సవం ఎంతో ఈనాడు ఉభయనాథులు సమర్పించిన మధుపర్కాలు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ తూనికల కొలతల అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానం కొండపైన ఉన్న షాపు వద్దకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీసీపీ నరసింహమూర్తి తనిఖీలు చేశారు. భక్తులు దగ్గరుండి పలు షాపులు యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. సింహాచలం కొండపైన కొండ దిగువన 16 షాపులకు కేసులు నమోదు చేసి కూల్ డ్రింక్స్ పై అధిక ధరలు షాప్ యజమానులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ నరసింహమూర్తి అన్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన దేవాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శీతల పానీయాలు, నీళ్లు మొదలైన కొనుక్కోవాల్సి వస్తుంది. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళని కొనుక్కోవాలి. దాన్ని అదునుగా చూసి మార్కెట్ ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మడం జరుగుతుందని కంప్లైంట్స్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా మా డీజీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నాము. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కూడా సింహాచలం కొండ మీద, కొండ దిగువ ఉన్న దుకాణాలు తనిఖీ చేస్తున్నాం. అలాగే మా మిగతా టీంలు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి గారి ఆధ్వర్యంలో కనకమాలక్ష్మవారి టెంపుల్ దగ్గర, ఇక్కడ అనకాపల్లి మూకాంబిక టెంపుల్ దగ్గర, పాడేరు మాధమాంబిక టెంపుల్ దగ్గర కూడా ఇలాంటి తనిఖీలు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీల్లో ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతున్నట్లు గుర్తించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెప్సీ 2 లీటర్స్ 100 రూపాయలకి అమ్మాలి, 111 రూపాయలకి అమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడికి చాలామంది ముసలి వాళ్ళు వస్తారు, పిల్లలతో వస్తారు, పేదవాళ్ళు వస్తారు. ఇంత ఎక్కువ రేట్లు తీసుకోవడం తప్పిదం. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవడానికి మన లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రామచంద్రయ్య గారు, ఇన్స్పెక్టర్ ఉమాసుందరి గారు చర్యలు తీసుకున్నారు. అందరి మీద కేసులు నమోదు చేశారు. ఇక్కడ ఒక 11, కింద ఒక 6, 16. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయం ఈఓ గారికి కూడా చెప్పాము. అలాగే అడ్రస్తో కూడా చెప్పాం. ఇలా ఎక్కువ ఛార్జ్ చేయడం మంచిది కాదు, భక్తుల నుంచి ఇలా దోచుకోవడం మంచిది కాదని చెప్పి దాని కూడా ఎటువంటి లేకుండా చేస్తామని చెప్పారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల, నాదస్వర, మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు అర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకోజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహన వేదికపై స్వామివారిని అధిష్టింపజేసి వేద మంత్రాల, నాదస్వర, మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామివారి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్జిత సేవలో పాల్గొన్నారు.
आश्वसगोत्रोद्भवस्य वराहलक्ष्मी शुभन्तमुद्दिश्य वराहलक्ष्मी अष्टोत्तरशतनामार्थं भारद्वासगोत्रोद्भवस्य प्रबन्धिकाधर्मस्य क्षमस्तैर्विजयाभागारोग्यस्यार्थं वराहलक्ष्मी शुभभविष्यणागोत्रोद्भवस्य सनातननामधेयस्य उषाराणि धर्मपुत्रीसमेतस्य कुटुम्बस्य क्षमस्तैर्विजयाभागारोग्यस्या ఓకే రేపు మళ్ళీ వాళ్ళ దక్షిణ వారం కదా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి బంగారు సెంపెంగలతో స్వర్ణ పుష్పార్చన ప్రతి గురువారం ఆదివారం ఉదయం స్వామివారికి నిర్వహిస్తారు. భక్తులు ప్రతి వారం పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకుంటారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు అర్చిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకోజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అర్చిత సేవలలో పాల్గొని తరించారు. परम पवित्रम नरसिंहपुरादो भगवान बाबापुरादो ओम भूर्भुवस्वः भगवत्पुण्याः एतत् सर्वदेवानां श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामिवारि सन्निधिलो अष्टोत्तरशतोत्सवः ओम भूर्भुवस्वः भगवान् ब्रह्मश्रेष्ठं वासुदेवदेवायारोगेश्वर्याभ्युद्धम् अस्यां सुलोकात् ओम ऋषिकेशाय ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम वासुदेवाय नमः ओम संकर्षाय नमः उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्री कृष्णाय नमः ओम नरसिंहाय नमः ओम ओम वरात्मने नमः ओम वरदाभयहस्ता 48 సంవత్సరాల తర్వాత ఆగస్టు 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు విశాఖపట్నంలో జరగబోయే సిపిఐ రాష్ట్ర మహాసభ జయప్రదం చేయడానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం మధురవాడ మల్లయ్యపాలెంలో నిర్వహించిన ఏరియా సమావేశంలో పాల్గొని పైడిరాజు మాట్లాడారు. సమావేశం ఈరోజు మల్లయ్యపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ సభ్యుడు కొల్లి మేఘారావు గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రేపు జూలై 11 జరగబోయే విశాఖ జిల్లా మహాసభలు, అలాగే ఆగస్టు 26 నుండి 27, 28 తేదీల్లో విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో నిర్వహించబోయే రాష్ట్ర 27వ మహాసభల జయప్రదానికి, అలాగే అక్టోబరు 14 నుండి 19 వరకు విజయవాడలో నిర్వహించబోయే జాతీయ మహాసభల జయప్రదానికి చర్చించడం జరిగింది. ఈ ఏరియాలో ప్రజల సమస్యలు నిరంతరం పోరాడే సిపిఐ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ ఏరియా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ వి సత్యనారాయణని, అలాగే సహాయ కార్యదర్శిగా కామ్రేడ్ జి వేలంగినీరావుని, వీళ్ళతో పాటుగా మరొక 5గురిని ఈ ఏరియా కమిటీకి కామ్రేడ్ బేగము, కామ్రేడ్ కుమారు, కామ్రేడ్ సన్నిపాతుడు, కామ్రేడ్
కొల్లి మేఘారావు, కామ్రేడు బి క్యాస్వెల్తో కమిటీ ఏర్పాటు చేయబడింది. వీరు నిరంతరం ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద పనిచేస్తూ రేపు విశాఖలో నిర్వహించబోయే రాష్ట్ర మహాసభలు, విజయవాడలో జరగబోయే జాతీయ మహాసభలు జయప్రదం చేయడానికి తీర్మానం చేసి విరాళాలు సేకరించడానికి, ప్రచారం చేయడానికి మేము కంకణం కట్టుకున్నామని వీళ్ళు ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ మధురవాడ ఏరియాలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చిందా నువ్వు అలా గాజువాక నియోజకవర్గం పెదగంటియాడ జెడ్పీహెచ్ హై స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రులతో అమ్మఒడి కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడమే కాకుండా పిల్లల చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకూడదని భావించి ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం వస్తుందని, రాలేని వారు స్థానిక సచివాలయాల్లో సంప్రదిస్తే ఆయా వివరాలను అప్లోడ్ చేసి సమస్యను పరిష్కరింపబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్కిప్ ద్వారా మనం చూడడం జరుగుతుంది. మన జిల్లా స్థాయిలో జరిగిన బంధం కూడా అనిపిస్తున్నది. కేవలం 9 మందికి మాత్రమే 1701 మంది ఉంటే 9 మందికి మాత్రమే హాజరు చాలక వాళ్ళకి పడలేదు. అది వాళ్ళ దురదృష్టంగా వాళ్ళు కావాలని చేసుకున్నది మాత్రమే. అంటే ఈ క్రమంలో మా ఉపాధ్యాయులందరినీ కూడా ఖచ్చితంగా అభినందించాలి సార్. ఎందువల్లంటే అటెండెన్స్ రాకపోతే 2 రోజులు వరుసగా రాకపోతే ఆ తల్లిదండ్రులు ఫోన్ చేయడం, ఎందుకు రాలేదని అడగడం, ఆ మేరకు ఖచ్చితంగా 75% వచ్చేలాగా మొత్తం పిల్లలందరినీ కూడా చేసుకున్నారు. అందుకే 1700 మంది పిల్లలు ఉంటే హాజరు చాలకుండా రాని వాళ్ళు కేవలం 9 మంది ఉండడం మాత్రం నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆనందం కూడా అనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. ఒకవేళ ఏమైనా ఇంకా తేడాలంటే మీటింగ్ జరుగుతుంది, మీరు అయితే ఖచ్చితంగా దానికి సమాధానం మా దగ్గర ఉంది. దాన్ని ఏమైనా సవరించుకుంటే ఒక 15 రోజుల క్రితమే సవరించుకుందుకు అవకాశం ఇచ్చారు. ఈకేవైసీ చేయించుకోమన్నారు, బ్యాంక్ హెల్ప్ చేశారు. అలాగా కూడా మనకి చాలా అదృష్టం కలిసి వచ్చింది. ఇలా 300 ఎస్ఎఫ్టీ, 1000 ఎస్ఎఫ్టీ కన్నా ఎక్కువ ఇల్లు పెద్దిళ్ళు ఇవ్వడం, తర్వాత 300 యూనిట్లు కరెంటు అంతకన్నా ఎక్కువ కాల్చడం. అంటే వీళ్ళందరూ డబ్బు ఉన్నటువంటి వాళ్ళ కింద లెక్క పరిగణించారు. పేదల గురించి స్కీమ్ అంటే పేదలు పిల్లలు, మా తల్లిదండ్రులు లైవ్లీహుడ్ గురించి ఈ పిల్లల జీవితాన్ని నాశనం చేసి టీ స్టాల్లోనూ లేకపోతే బట్టల షాపుల్లోనూ లేకపోతే ఇంకా ఇతరత్ర కిరాణా షాపుల్లోనూ పెట్టేసి ఎన్నీళ్ళు సన్నీళ్ళతోడుగా తల్లిదండ్రుల ఆదాయంతో పిల్లలు కూడా సంపాదిస్తే లైవ్లీహుడ్కి ఇబ్బంది లేకుండా జీవితం గడుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా చేసే జీవితాలు నాశనం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మన బాధలన్నీ విని ప్రజా సంకల్ప యాత్రలో ఆయన మాట ఇచ్చాడు. నేను ఉన్నాను, నేను విన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ అలవాట్లు మారుస్తానని అనుకున్న మాట ప్రకారం మన అవకాశం ఇచ్చాం. ఆయన అనుకున్న మాట ప్రకారంగా ఈరోజు ఈ నవరాత్రాలతో పాటు నవశకమని ఈ పథకాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ప్రారంభించి అమలు చేస్తున్నారు. వైద్య వృత్తిని సేవగా మలుచుకున్న డాక్టర్ రామన్ పేదల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని గాజువాక ట్రాఫిక్ సిఐ బిఎండి ప్రసాద్ అన్నారు. గాజువాక సాయిరాం నగర్లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ రామన్ 4వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం మరియు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐ ప్రసాద్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉంటూ ఎటువంటి డబ్బులకు ఆశించకుండా పేదలకు తన వంతుగా సేవలందించి గొప్ప వ్యక్తిగా పేరొందారని కొనియాడారు. అతని ఆశయాలు, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని డాక్టర్ కళ్యాణ్ పేద వర్గాలకు సాయం అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. సమాజం మనకేమిచ్చింది అన్నది కాకుండా సమాజానికి మనమేం చేశామన్నది ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు జమునారాణి, డాక్టర్ సంగీత లక్ష్మి, బాలు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ సార్ నిజంగా కరెక్ట్ పర్సన్. ఎందుకంటే తన తండ్రికి ఎంత పేరు ఉందో నాకు తెలుసు. ఈ చుట్టుపక్కల ఎవరికి అడిగినా, ఎవరైనా వృద్ధులకు కానీ కొద్దిగా ఏజ్డ్ పీపుల్, కేటగిరీ ఆఫ్ పీపుల్కి అడిగినా, లేదు ఇంకా హైయర్ అఫీషియల్స్ ఎవరినైనా అడిగినా సరే వాళ్ళ తండ్రి గారి కోసం, రామన్ సార్ కోసం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. నిజంగా వితౌట్ ఎన్పి అంటే డబ్బులు ఆశించకుండా వైద్యం చేయడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. బట్
పేదలకి సరైన వైద్యం అందాలి అనేటటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళకి మంచి వైద్యాన్ని ఎలాగైనా అందించాలని చెప్పి వాళ్ళ తండ్రి గారు చాలా శ్రమపడి అందరికి కూడా ఒక మెరుగైన వైద్య సేవలను అనమాట అందించడం అనేది జరిగింది. ఆ తదనంతరం ఇప్పుడు రామన్ గారు తనయుడైనటువంటి కళ్యాణ్ సార్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలామంది తండ్రి తాలూకా థియరీనే ఫాలో అవ్వాలని చెప్పేసి ఇప్పుడు అనుకోరమ్మా, మేము ఇంకా డెవలప్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళు వేరే విధంగా వెళ్తారు. కానీ తన తండ్రి యొక్క ఏదైతే కోరిక ఒక ఆశయం అనేది ఉందో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మెరుగైన వైద్యం అనేది అందించాలి అనేటటువంటి ఒకే ఒక తపనతో ఈ రోజు కూడాను ఆయన తండ్రిని ప్రతిరోజు తలుచుకుంటూ అందరికీ సేవలు అనేవి అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు పడడంతో 8 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వ్యవసాయ పనులకు ఆటోలో వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమరి మండలం చెల్లకొండాయిపల్లి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. గుండ్రంపల్లి నుంచి చెల్లకొండాయిపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రక్స్ సప్లయర్స్ అసోసియేషన్ VGTSA నూతన కార్యాలయాన్ని గాజువాక 100 ఫీట్ రోడ్లో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ VGTSA కార్యాలయం గాజువాకలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయని, నిత్యం లారీలు తిరిగే ప్రాంతం కనుక ఇటువంటి అసోసియేషన్లు ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ అసోసియేషన్లో 100 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా ముందు ఈ అసోసియేషన్ అభివృద్ధి చెంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ VGTSA కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణారెడ్డి, గణేష్ రెడ్డి, జ్యోతిరెడ్డి మరియు లారీ ఓనర్స్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు కమలాపురం శాసనసభ్యులు మన రవీంద్రనాథ్ రెడ్డి గారు, మన గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. VGTSA ఓపెన్ చేసిన ఈరోజు 100 మందికి మెంబర్షిప్ సర్టిఫికెట్లు అనేది అందజేయగలుగుతున్నామండి. ఇంకా ఎవరైనా మెంబర్షిప్లు ఆసక్తికరంగా ఉంటే కనుక మేము వాళ్ళకి అందుబాటులోకి వచ్చి అందజేయగలమని తెలియజేసుకుంటూ మా అతిథిని మాట్లాడాల్సిందిగా ట్రాన్స్పోర్ట్ ట్రక్ సప్లయర్స్ అసోసియేషన్, ఈ అసోసియేషను దాదాపు 1.5 సంవత్సరం కిందట మొదలైన ఈ అసోసియేషన్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు దాదాపు 100 మంది ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారని చెప్తున్నారు. సో తప్పకుండా ప్రతిరోజు దినదిన ప్రవర్ధనని ఇంకా విరాజిల్లాలి అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. సో దీని అధినేతలైన గణేష్ రెడ్డి గారు అయితేనేమి, సాయి కృష్ణారెడ్డి గారు అయితేనేమి, సీనియర్ నాయకుడు శ్రీ జానకిరామరెడ్డి గారు అయితేనేమి, సో వీరందరి ఆధ్వర్యంలో ఇంకా బాగా ఈ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేది బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గాజువాక సీనియర్ నాయకుడు, సీనియర్ శాసనసభ్యులు శ్రీ నాగిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానికి ఆయనకు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి పార్కింగ్ ప్లేస్ మాకు ఇప్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా డెవలప్ చేశారు. ఒకవేళ వాస్తవంగా గణేష్ రెడ్డి చాలా కృషి చేశారు. 100 మందికి జీవనోపాధి కల్పించడానికి ఆయన చేసిన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రాష్ట్రాల నుండి గుర్తుపోతున్నారు, కానీ ఈ రాష్ట్రం నుండి ఇంకే రాష్ట్రం కింద బతకలేకపోతున్నాం. వాస్తవంగా ప్రజలకు ఒకటి చెప్తున్నారంటే సీఎం గారికి ఒకసారి మీరు మాట్లాడి మెయిన్ పార్కింగ్ ప్లేస్ చూడండి.
భారతదేశంలో ఆటోనగర్ లేని రాష్ట్రం ఏదో ఉందంటే, జిల్లా ఏదో ఉందంటే అది విశాఖపట్నమే. ఎక్కడ చూడండి ఈ ట్రాఫిక్ ఎంత కంట్రోల్ చేస్తారు పోలీసులు? చేయలేకపోతారు. కాకపోతే అంటే మనం కోఆపరేట్ చేస్తే వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి పార్కింగ్ ప్లేసు మనకి ఇప్పించాలి. రెండోది ఏంటంటే ఇక్కడ బ్రతకడానికి చూడండి, ఎక్కడ చూడండి ఎక్కడికి వెళ్తుంటే కేసులు రాయడం, వాళ్ళు ఏం చేస్తారు? మా అధికారులు ఏం చెప్తారో ఏం చేస్తారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పశుపోషణ నానాటికి అంతమొందుతోంది. మండలంలోని సుమారు 10 గ్రామాలకు పైగా పశు వైద్యశాలలు లేకపోవడం, ప్రభుత్వం ద్వారా పాడి రైతులకు ఏ విధమైన రాయితీలు అందకపోవడం, ప్రభుత్వ పాల శీతలీకరణ కేంద్రం లేకపోవడం, దానా ఖర్చులు అధికంగా పెరగడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం, స్థానిక పశువర్ధక శాఖ అధికారులు సమయానుకూలంగా పనిచేయక అరకొరగా సేవలు అందించడంతో రైతులకు పశు సంరక్షణ భారంగా మారుతుంది. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన పశు సంచార వైద్యశాల వాహనం నియోజకవర్గ కేంద్ర పరిధిలో మాత్రమే పనిచేయడం, సంచార వాహనం గురించి అధిక శాతం పాడి రైతులకు ఏ విధమైన సమాచారం తెలియకపోవడంతో రైతులు పశుపోషణపై ఆసక్తి చూపడం లేదు. ఎప్పటికైనా సంబంధిత శాఖ వారు పాడి రైతులకు తోడ్పాటును అందించకపోతే రానున్న కాలంలో పాల దిగుబడి గణనీయంగా తగ్గి ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ నందు 9వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అద్దెపల్లి సౌజన్య మున్సిపల్ సమావేశంలో సమస్యలపై పాలకవర్గాన్ని నిలదీశారు. కౌన్సిలర్ అండి, ఇప్పుడు నేను ఇక్కడ మున్సిపాలిటీ కూర్చోవలసిన పని ఏమిటంటే మేము సమస్యలు చెప్పడానికి వచ్చాం. నర్సీపట్నం మున్సిపాలిటీలో గల అవినీతిని ప్రశ్నించడానికి వచ్చాం. వీళ్ళు వేటిని కూడా వినకుండా చైర్పర్సన్ గారు మధ్యలోంచి అర్ధాంతరంగా లేచి వెళ్ళిపోయారండి. మేము సమాధానాలు, కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. మాకు దేనికి సమాధానాలు చెప్పలేదు. మొత్తం నర్సీపట్నం మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయమే అయిపోయింది. ఏ రంగంలోనే ఒక దాంట్లో చెప్పను, ప్రతి దాంట్లో కూడా అవినీతి అవినీతి అవినీతి. మొత్తం ట్రాక్టర్లకి ప్రతి నెల 4,25,000, 1,80,000 కాంట్రాక్టర్ ప్రతి నెల ప్రాబ్లమే. వీళ్ళు లక్షలు వీళ్ళు అధికంగా వేసుకొని రిపేర్లు చెప్పి అధికంగా వీళ్ళు అవినీతి చేసి డబ్బులు దబ్బుతున్నారండి. ఈ అధికారులు చాలా అధికంగా దబ్బుతున్నారండి. దాని గురించి ప్రశ్నించారని చూస్తే వాళ్ళ మధ్యలోంచే లేచి వెళ్ళిపోయారు. పోయిన నెల 1,80,000 వేశారండి. ఈ నెల 4,50,000 వేశారు. ముందు నెల 3,30,000 వేశారు. మనకు ఉన్నాయి 3 ట్రాక్టర్లు, ఒక కాంపాక్టర్, ఒక జేసీబీ అండి. దానికి మనకి సుమారుగా నెలకి డీజిల్కి 3,60,000, ఎక్కువైతే 4 లక్షలు అవుతుంది డీజిల్ ఖర్చు. ఒక నెలకి ఖర్చు, ఒక నెలకి డీజిల్కి కానీ 4 లక్షల వరకు అవుతుంది. 4 లక్షలు కూడా చాలా ఎక్కువే. కానీ వీళ్ళు 5,70,000 అంటే 6 లక్షల వరకు ప్రతి నెల సుమారుగా 1,50,000 రూపాయలు అధికంగా వేసుకొని ఒక్క డీజిల్లోనే ఈ అధికారులు డబ్బులు అవినీతిమయం చేస్తున్నారండి. ఇలా మొత్తం మున్సిపాలిటీ సొమ్మంతా అవినీతిమయం చేసి మున్సిపాలిటీలో ప్రజలకు పన్నులు వసూలు చేసే ఇంట్రెస్ట్, పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారంటే వీళ్ళు జోబీలు నింపుకోవడానికి మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలకు అభివృద్ధి చేయడానికి ఏమీ చేయట్లేదు. వాటిలో ఒకసారి మీరు చెక్ చేయండి, ఎక్కడ వాటిలంతా మొత్తం చెత్త. డెంగ్యూలు ఇప్పుడు మేడం గారు డిఎంహెచ్ఓ గారు మనకి ఆల్రెడీ డెంగ్యూలు వచ్చాయని 3 రోజులు పేపర్లో వేశారు. 3 రోజుల కిందట సమస్య ఏమని చెప్తున్నారండి? రుబ్బురోళ్ళు, ఫ్రిడ్జ్ల్లోని మన పూల కుండీల్లోని నీళ్లు ఉంటే తీసియండి, దోమలు అరికట్టండి అంటున్నారు. కేవలం మనం కుండీల్లో నీరు తీస్తే దోమలు అరికడతారండి? వీళ్ళు ఫాగింగ్ మిషన్, మేము వచ్చినప్పటి నుంచి ఫాగింగ్ మిషన్ అనే చెప్తున్నాం. ఇప్పటికొచ్చి మళ్ళీ చివరికి ఇవాళ 14 కౌన్సిల్లో కూడా ఇంకా 15 రోజులు పడుతుంది అంటున్నారు. ఇప్పటికొచ్చి మన మున్సిపాలిటీ ప్రజలకి ఫాగింగ్ మిషన్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. కేవలం కనీసం కుండీల్లో నీరే తీస్తే సరిపోద్ది అంటున్నారు. రోడ్డు మీద చెత్త తీయరండి ఈ అధికారులు. రోడ్డు కాలువలు క్లీన్ చేయమని మేము అధికారులకు ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ పోయింది, అది లేదు, ఇది లేదు, జేసీబీ లేదు అని ఎప్పుడు వీళ్ళు షాకులు చెప్పి వీళ్ళు జోబీలు మాత్రం నింపుకుంటున్నారండి. అవినీతికి నిరసించి మేము ఈరోజు ఇలా కూర్చోవడం జరిగిందండి. ఈ అవినీతి మీద మాత్రం మేము పోరాడతామండి. అవినీతి చాలా విపరీతంగా జరుగుతున్నారు. మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళనున్నామండి. ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా మేము స్పందనలో పెట్టడం జరిగింది. మళ్ళీ అవినీతి మొత్తం మేము ప్రతిదీ కూడా అన్ని అధికారికంగానే తీసుకున్నామండి. ప్రతి పాయింట్ని అది తీసుకొని మేము కలెక్టర్ గారికి వెళ్ళి సమర్పించడం జరుగుతుంది. చర్యలు తీసుకునే వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. జై జనసేన. ఎందుకంటే ఈరోజు మీరు వస్తారని చెప్పి మేము ఈ పాయింట్లు మీరు ఉన్నారని చెప్పి మేము తయారు చేసుకొని రాలేదు. నేను ప్రతి పాయింట్ ఈరోజు పట్టుకొని వచ్చాను.
ప్రస్తుతం మాట్లాడడం కాదండి, ప్రస్తుతం మాట్లాడతాను కానీ నా ప్రజలకు నేను సమాధానం చెప్పాలి. నన్ను గెలిపించారు కదండి, నేను సమాధానం చెప్పాల్సింది మీకు కాదు, నా ప్రజలకు నేను సమాధానం చెప్పాలి. మీ అధికారులు ఎలాగని ఇలా రోడ్లు వేయట్లేదు, ఏం పని జరగట్లేదు, మేము కనీసం కాలువలు చెత్తలన్నా శుభ్రం చేయాలి కదా. మేము మాకు ఓట్లు వేసిన వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి కదా. మేము మీకు కాదు కదా సమాధానం చెప్పేది. మేము ఫోటోలు దించుకొని వెళ్ళిపోతే మా ప్రజలు మమ్మల్ని కొడతారండి. ఎందుకంటే మేము ఆ వార్డులోనే కదా ఉంటున్నాం. మాకు పనులు జరిగే దిశగా మా ప్రజలకు ఉపయోగపడాలని దిశగా మేము పనిచేస్తున్నాం కానీ మేము ఫోటోలకి పోజులు ఇచ్చి సమోసాలు తినేసి వెళ్ళే బ్యాచ్లు కాదండి. మాది జనసేన ఎప్పుడు పోరాట దిశలోనే పనిచేస్తాం. పాడేరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పనిచేసి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి లోకుల్ గాంధీ అని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన సేవలను గుర్తించుకుని కష్టపడి పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు గెలిచి లోకుల్ గాంధీకి అంకితం చేయాలని పార్టీ కార్యకర్తలను స్వర్గీయ లోకుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి స్వర్గీయ లోకుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఉమామహేశ్వరరావు కోరారు. రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన అనేక సేవలు చేస్తూ ఈరోజు త్రిబుల్ ఐటీ చేసి మెడ్రాస్లో మరి ఉన్నతమైన స్థానమైన ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలని ప్రజలకి అంకితంగా భావంతో మరి ఆయన ఈ యొక్క మన్యంలో వచ్చి మరి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చి మరి భారతీయ జనతా పార్టీలో చేరి అనేక సేవలు చేశారు. అనేక ప్రజలకి కార్యకర్తలకి అండగా నిలబడి వారికి కష్టం వచ్చిన ముందుండి నేను ఉన్నానని మరి ఆయన అనేక సేవలు చేసి పార్టీ అభివృద్ధి కూడా మరి రాత్రి పగలు మన ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాంటి వ్యక్తి మాలో లేనని భావన మాలో ఉంది. ఎంతో మేము చింతిస్తున్నాం ఆయన మాలో లేదని. కానీ ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడానికి మేము చింతిస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆశిస్తూ తెలియజేస్తున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా సీలేరు నుంచి విజయవాడ వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. గురువారం ఉదయం సీలేరు నుంచి బయలుదేరిన విజయవాడ బస్సును తూలుకొండ వద్దకు వచ్చేసరికి భద్రాచలం నుంచి వస్తున్న సిమెంట్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిమెంట్ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న డ్రైవర్తో పాటు 15 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చింతూరుకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్య సేవల కోసం భద్రాచలం తరలించారు. బస్సు డ్రైవర్ శ్రీనుకు 2 కాళ్లు విరిగిపోగా మరికొంతమందికి తలకు గాయాలయ్యాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.